ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమన్నారాయణ చాలా కోపంగా కార్తిక్ వాళ్ళ రెస్టారెంట్కి వస్తాడు. ఇంతలో అక్కడున్న దీపాన్ని చూసి, ఒక ఆడదాన్ని ఉసురుపోయి సంతోషంగా ఎలా ఉంటున్నావో నాకు అర్థం కావటం లేదు. నాకు ఒక్కగానొక్క మన్వరాలు, తను ఆశపడిన వ్యక్తిని నువ్వు లాగేసుకున్నావు. అలాగే వేరొక్కరు తన మీద ఆశపడితే తనని కూడా కాదని నువ్వే చేశావు అని చెప్పేసి దీపని తిడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. నా మన్వరాల్ని నువ్వు రాగా ఎంత సంతోషంగా ఉండేది, కానీ నువ్వు ఎప్పుడైతే మా ఇంట్లో అడుగు పెట్టావో అప్పటి నుండి తనకి ఎప్పుడు బాధలే అనిపించాయి, ఎప్పుడు ఏడుస్తూనే కనిపిస్తుంది అని చెప్పేసి బాధపడుతూ చెబుతాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే చాలా బాధపడుతూ అక్కడున్న శ్రీమన్నారాయణ అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న శ్రీమన్నారాయణ మాత్రం నువ్వు ఎంత సంతోషంగా ఉండగలుగుతున్నావో, ఒక ఆడదాన్ని ఉసురు పోసుకొని నువ్వు ఎలా సంతోషంగా ఉంటావో నేను చూస్తాను. ఇప్పుడు నా మన్వరాలు కళ్ళల్లో కన్నీళ్ళు చూస్తున్నాను. ఇక రాబోయే రోజుల్లో నీ కళ్ళల్లో కన్నీళ్ళు చూస్తానేమో. ఆ ఉసురు నీకే ఊరికే పోదు, నీకు తగులుతుంది ఖచ్చితంగా దీప అని చెప్పేసి శాపనార్థాలు పెడతాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే చాలా బాధపడుతూ అక్కడున్న శ్రీమన్నారాయణని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న శ్రీమన్నారాయణ మాత, అవును దీప, నేను ఊరికే వదిలిపెట్టాను, నేను ఏం చేస్తాను, నువ్వే ముందు ముందు చూస్తావు కదా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి శ్రీమన్నారాయణ వైపు అలా చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న శ్రీమన్నారాయణ మాత్రం, నా మనవరాలే నేను ఎంత చక్కగా చూసుకున్నాను, కానీ నువ్వు ఇలా చేస్తావు అని అస్సలు ఊహించలేదు. ఇప్పుడు చూడు, నా మనవరాలకి ఇంకొక సంబంధం తీసుకొని వద్దాము అన్నా తను ఎలా ఎక్స్క్యూజ్ చేస్తుంది, నాకు అడగాలన్నా చాలా సిగ్గు అనిపిస్తుంది అని అంటాడు. ఇప్పుడు ఏం చెయ్యమంటావు రా, నువ్వే కదా ఇదంతా చేసింది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే చాలా బాధపడుతూ ఉంటుంది.